మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను మీకు ఇంకొక తర క్రోషా డిజైన్ చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, దానికి ఏమేమి కావాలా యూస్ చేయాలా అనేసి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరో నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకసారి చూసింది మీట ప్లీజ్. ఓకేనా, ఫస్ట్ మనకి ఏమేమి కావాలి అంటే చూడండి ఫ్రెండ్స్, క్రోషా డిజైన్ కావాల్సినది ఫస్ట్ మనకి ఇక్కడ 10.75 mm అనేది నీడల్ కావాలి. ఓకేనా, దానికి మనకి శారీ తీసుకోవచ్చు, బట్ నా దగ్గర ప్రజెంట్ శారీ లేదు, దానికోసం నేను ఇది గోల్డెన్ పీస్ని తీసుకున్నాను. ఓకేనా, ఇది ఆల్రెడీ నేను 6ది థ్రెడ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా, ఈ సిజర్ కావాలి. ఓకే, ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా గోల్డెన్ బీడ్స్, దాని తర్వాత లీఫ్, ఇవి రెండు యూజ్ చేసి మనము క్రోషా డిజైన్ ఎలా వేయాలి అనేసి నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నాట్ వేసుకొని ఆల్రెడీ ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా. చూడండి, ఇక్కడ శారీ ఈ బ్యాక్ సైడ్ వెళ్ళాలి నాట్. ఓకేనా, ఇది చూస్తున్నారు కదా, ఇది ఒకసారి రొటేట్ చేసుకొని ఇలా ఒకసారి ఫ్రంట్కి తీసుకొని రావాలి. ఓకేనా, 6 లేయర్స్ థ్రెడ్ను ఫ్రంట్కి తీసుకొని వచ్చి మనము శారీకి ఒకసారి లాక్ వేసుకుందాం స్టార్టింగ్లో. చూడండి ఫ్రెండ్స్, లాక్ అయింది. ఇక్కడ ఒకసారి మనము ఇంకొకసారి రొటేట్ చేసుకొని ఇంకొకసారి లాక్ చేసుకుందాము. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడూ మనము 2 టైమ్స్ని శారీతో లాక్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ 2 టైమ్స్ లాక్ చేస్తున్నాం కదా, ఇక్కడ కనపడిస్తాను కదా మీకు. ఇక్కడ నేను 3 చైన్స్ వేసుకుంటున్నాను ఫస్ట్. 1, ఓకేనా, ఓన్లీ 3 చైన్స్ మాత్రం వేసుకుంటున్నాను. 2, 3. ఓకేనా, ఈ 3 చైన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈడిస్తే లూజ్గా వస్తాయి కదా, జస్ట్ ఇది ఎక్కడికి వస్తుందో ఆడికి మనము ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా, ఫ్రీగానే ఇన్సర్ట్ చేయండి. ఓకేనా, టైట్గా ఏమి వద్దు ఫ్రెండ్స్, అది టైట్గా చేస్తే అది మళ్ళీ శారీది కుచ్చు ఉంది కదా పళ్ళులో, అది కొంచెం టైట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక చైన్ వేసుకుందాము. ఓకేనా, ఇక్కడ చైన్ వేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ నేను కనపడిస్తాను కదా, ఇక్కడ బీడ్స్, గోల్డెన్ బీడ్స్, మళ్ళీ లీఫ్ బీడ్స్, మళ్ళీ గోల్డెన్ బీడ్స్, నేను 3 వేసుకుంటున్నాను. ఓకేనా, నేను 3 ఒకేసారి ఈ నీడలకి వేసుకొని ఇలా లోపలికి పోయి చూడండి కనపడిస్తాను కదా, ఇవన్నీ టోటల్గా 3ను ఒకేసారి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి లాక్ వేసుకుంటున్నాను చైన్. ఓకేనా, ఈ పూసలు ఇంకొకసారి బయటికి రాకోకుండా కోసం లాక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుందో క్లీన్గా చూడండి, ఇది ఇక్కడికి వచ్చే కదా, వీడికి మనము లాక్ వేసుకుందాము. ఓకేనా, ఓకేనా, శారీకి లాక్ వేసుకుందాము. ఇది బయటికి రాకోకుండా ఇలా లాక్ వేసుకొని ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 3 చైన్స్ వేసుకుందాము. 2, 3. ఓకేనా, 3 చైన్స్ వేసుకొని ఓకేనా, చూడండి మీకు ఇక్కడ కనపడిస్తుంది కదా, గోల్డెన్ బీడ్స్ వేసినాను. మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్ ఎక్కడికి వస్తుందో చూడండి, ఇది ఇక్కడికి మనం లాక్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇలా లాక్ చేసుకొని ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక చైన్ వేసుకోండి. ఓకేనా, చైన్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము గోల్డెన్ బీడ్స్, ఓకేనా, తర్వాత లీఫ్ బీడ్స్, తర్వాత గోల్డెన్ బీడ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ 2 టైమ్స్ లాక్ చేసుకున్నాను, దాని తర్వాత 3 చైన్ వేసుకొని మళ్ళీ లాక్ చేసి శారీకి ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా గోల్డెన్ బీడ్స్, లీఫ్ బీడ్స్ ఇన్సర్ట్ చేసి చైన్ లాక్ చేసి తర్వాత ఇక్కడ లాక్ చేయాలి శారీకి 3 చైన్స్. ఇలాగైనా నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ 3 టైమ్స్. మీరు ఫుల్ శారీకి కంటిన్యూ చేసుకున్న తర్వాత ఎండింగ్లో మళ్ళీ ఇక్కడ లాస్ట్ 3 చైన్స్ వచ్చిన తర్వాత శారీని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఇక్కడ కనపడిస్తాను కదా, ఇక్కడ డబల్ క్రోషా డిజైన్ వేసుకుందాము. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ 3 చైన్స్ ఉంది కదా, ఆడ ఒకటి ఇలాగా ఒకటి లాక్ చేసుకుందాము ఫస్ట్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి లాక్ చేసుకొని తర్వాత ఓకేనా, ఇక్కడ ఒకసారి రొటేట్ చేసుకొని నేను ఇక్కడ మీకు చూడండి,
ఇక్కడ పూస ఉంది కదా, ఈ పూస బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ కనపడిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్కి ఇలాగా ఒకసారి ఈడ్చుకోవాలి. ఇప్పుడు 3 లేయర్స్ వచ్చింది. 3లో ఫస్ట్ 2 మాత్రం యూస్ చేసుకున్నాము డబల్ క్రోషాకి. చూస్తున్నారు కదా ఇక్కడ 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ 2 మిగిలింది. ఆ 2ని 1 చేసుకుందాం. ఓకేనా, 3లో ఫస్ట్ 2 యూస్ చేసి 2 చేసే 2లో ఒకటయ్యా. ఇప్పుడు మళ్ళీ 2ని ఇంకా 1 చేసాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ డబల్ క్రోషా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ డబల్ క్రోషాని ఇలాగే వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కనపడుస్తుంది కదా, చూడండి 3ని ఓన్లీ 2 మాత్రం యూస్ చేసుకుందాము. దాని తర్వాత మళ్ళీ 2. ఓకే, ఇది డబల్ క్రోషా అంటారు. ఓకేనా, చూస్తున్నారు కదా 2 టైమ్స్ అయింది. ఇక్కడ చూడండి ఇది 3rd టైము. ఓకే, కనపడుస్తుంది కదా డబల్ క్రోషా ఇది. ఓకేనా, ఇది 4th టైం. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమవుతోంది అనుకుంటాను. ఇది 4 టైమ్స్, టోటల్ 8 టైమ్స్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి 5 టైమ్స్ ఆయా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది 6. ఓకే, ఇలాగనే మనము టోటల్ 8 టైమ్స్ వేసుకుందాం. ఓకేనా, మీకు కనపడుతుంది అనుకుంటాను డబల్ క్రోషా అనేది. ఓకేనా, ఇది జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, వితిన్ ఒక 3 అవర్స్ లోపల అయిపోతుంది. ఓకేనా, దీంట్లో మనము కుచ్చు ఏమి వేస్తాను లేదు, జస్ట్ మనీ మళ్ళీ ఇక్కడ క్రోషాది డబల్ క్రోషా యూస్ చేసి మనము ఈ శారీకి ఇలా వేస్తానని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అయిందా. ఇక్కడ 3 చైన్స్ ఉంది కదా, ఈ 3 చైన్స్కి ఇక్కడ మనం ఇలా ఒక్కసారి లాక్ చేసుకున్నాం. ఓకేనా, చూస్తారా లాక్ అయిపోయా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్కి ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు ఇది ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం డబల్ క్రోషా యూస్ చేసుకుందాం. ఓకే, ఒకసారి రొటేట్ చేసుకొని ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనపడిస్తుంది కదా, చూడండి ఇక్కడ ఈ టోటల్ 6 లైన్స్ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని మనము యూస్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కనపడిస్తుంది కదా, నేను ఫస్ట్ బేసిక్ లైన్లో 2 టైమ్స్ లాకు, 3 చైన్స్, మళ్ళీ బీడ్స్, మళ్ళీ లాకు, చైను, బీడ్స్, లాక్ వేసి మళ్ళీ సెకండ్ లేయర్లో మీకు చెప్పినాను 3 చైన్స్ వేస్తాం కదా, అక్కడ ఒకసారి లాక్ వేసుకొని ఇక్కడ డబల్ క్రోషాని మనం యూజ్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనపడిస్తుంది కదా, చూడండి డబల్ క్రోషా యూజ్ చేసుకొని ఇలా చేసినాను ఆర్చ్ టైపు. ఓకేనా, 8 టైమ్స్ ఆర్చ్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ 3 చైన్ ఉంది కదా, అక్కడ ఒకసారి లాక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈ సైడ్ మళ్ళీ మనము డబల్ క్రోషా 8 టైమ్స్ వేసుకున్నాను. చూడండి ఇలా కనపడిస్తుంది. ఓకేనా, ఈ లీవ్స్ మళ్ళీ బీడ్స్ అనేది ఇది మధ్యలో ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అలాగనే ఇప్పుడు నేను ఫుల్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు ఆల్రెడీ 2 టైమ్స్ వేసినాను. ఓకేనా, ఇది చూస్తున్నారు కదా డబల్ క్రోషాది ఇది. ఓకే, ఇది 3rd టైము. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా డబల్ క్రోషా విత్ బీడ్స్. ఇదంతా ఫుల్ ఇలాగే శారీకి వేసుకోవాలి. ఇక్కడ మనకి ఏది కుచ్చు రాదు, జస్ట్ మనం ఇక్కడ బీడ్స్ వేసి దాని తర్వాత మనం ఇక్కడ ఆర్చ్ చేసినాము. ఓకేనా, ఇది సింగిల్ లేయర్లో అన్న వేసుకోవచ్చు కలర్, లేకపోతే 2 కలర్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆర్చ్ చేసినాం కదా, ఇక్కడ కావాలంటే వేరే కలర్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇక్కడ సేమ్ కలర్ యూజ్ చేసుకొని ఇలా ఫుల్ ఫినిష్ చేసినాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనపడిస్తుంది కదా, ఇది జస్ట్ వితిన్ ఒక 3 అవర్స్లో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరెవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.